నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టుకొచ్చిందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి 10 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి అంశం మీద తెలంగాణ శాసనసభ్యుడు, మునుగోడు శాసనసభ్యుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో వర్గ విభేదాల బయటపడ్డాయా అన్న చందంగా ఇలాంటి ప్రకటనలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కేంద్ర కాంగ్రెస్లో కూడా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎలాంటి నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి ప్రకటనను అంగీకరించరు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దేశంలోనే అతి పురాతనమైనటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు విభేదాలు, అధినేతల మీద విమర్శలు, రాష్ట్ర పాలనా అధ్యక్షుల మీద వస్తున్నటువంటి విమర్శలు చాలా సర్వసాధారణంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి సిచ్యువేషన్లో, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేసినటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి దానికి దారితీస్తాయనేది మాత్రం కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఇది అన్డివైడెడ్ ఏపీగా ఉన్నప్పుడు కూడా, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఫస్ట్ నుంచి చూసుకున్నా కానీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలంలో, మరి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు, మరి చెన్నారెడ్డి గారి కాలంలో నేదుర్మల్ల జనార్దన్ రెడ్డి గారు, ఈ విధంగా అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలం దగ్గర నుంచి మొన్నటి వరకు రోషయ్య కాలం వరకు అప్డేట్ పాలిటిక్స్ వచ్చేసినాయి. ఎక్కడికక్కడ అప్డేట్ పాలిటిక్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వర్గ విభేదాలు ఇవే అనుకున్నా కానీ ఈ విమర్శలు మీకు అనుకూలంగా మలిచేటువంటి ఏమైనా అవకాశం కనిపిస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని మీ పార్టీకి అనుకూలంగా ఏమైనా మలుచుకునేటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా? అసలు మాకు అనుకూలం కాదండి. దేశం మొత్తానికి కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది అని అంటే, మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో వీళ్ళది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక విధానం నడుస్తుండో వీళ్ళది. ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక నేచర్ ఉంటుంది. ఏంటిది అని అంటే, మన స్టేట్లోనే కాదు, పక్క స్టేట్లో రాజస్థాన్లో చూడండి మీరు, అశోక్ గెహ్లోట్ గారు సీఎంగా ఉంటే సచిన్ పైలట్ గారిని ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ ఎంకరేజ్ చేస్తారు. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారు ఉంటే ఏంటి అని అంటే ఆదిత్య సింధియా గారిని రాహుల్ గాంధీ ఎంకరేజ్ చేస్తారు. అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, అక్కడ చివరికి పార్టీయే కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళకి ఇక్కడ ఒకటి ఏంటిదంటే స్ట్రాటజీ ఏంటంటే, ఒక్కరిని నాయకులుగా ఎదగనియరు. పక్క నుంచి వాళ్ళకి ఎక్కడో శత్రువులు లేరండి, వాళ్ళ పార్టీలోనే శత్రువులు ఉంటారు, పక్క నుంచి కుర్చీ లాగే పరిస్థితి తీసుకొని వస్తుంటారు. సో అప్పుడు ఏంటంటే ఆ శత్రువులు వేరే ప్రతిపక్షం కూడా అవసరం లేదండి, వాళ్ళ పార్టీలో వాళ్ళకి శత్రువులు ఉంటారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, వాళ్ళకి పెద్ద శత్రువు అంటే అధిష్టానమే. ఈ అధిష్టానమే వాళ్ళని ఎదగనీయకుండా చేస్తుంది. అంతెందుకంటే నేను ఒక చిన్న విషయం చెప్తా. రీసెంట్ 15 రోజుల కిందట అయినటువంటి విషయం ఏంటంటే, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ దగ్గర డికే శివకుమార్ గారికి వాళ్ళకి మధ్యలో ఒక ఇష్యూ పంచాయతీ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఆ పార్టీ ఒక పెద్ద మనిషి, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కదా అనిపోయి అక్కడ ఉన్న పెద్ద నాయకులు అడిగితే అధిష్టానం మారుతుందట కదా అంటే, తను అన్న మాటలు ఏంటి ఈ విషయాన్ని అధిష్టానం చూసుకుంటది అని అంటున్నా. అంటే ఒక జాతీయ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఏంటిదంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, ఒక స్టేట్మెంట్ స్టేట్ అవే ఇచ్చేది ఏంటంటే, వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉండడమే వాళ్ళ దురదృష్టం. కాకలు తీరినటువంటి యోధులు ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారే కానీ, మరి చెన్నారెడ్డి గారు, అటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కానీ వాళ్ళని ఏం చేస్తుందంటే ఎదగనీయకుండా ప్యారలర్గా ఇంకొకరిని చేయడం. దానివల్ల ఏంటిదంటే బీజేపీ పార్టీకే కాదు, ప్రతిపక్షంలో ఏ పార్టీకైనా యూజ్ అవుతుంది. అంతే కదండి, రాజస్థాన్లో అదే పరిస్థితి అయింది కదా. అంటే శిల్ప గారు అదే ఇష్యూకి సంబంధించి మన డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. నేను ఒక్కసారి లక్ష్మణ్ గారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పూర్తి స్థాయిలో అపోజిషన్లో ఉన్నా లేదా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా మాకు అనుకూలమే, ప్రతి పార్టీ కూడా అడ్వాంటేజే అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు టీపీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో తెలంగాణలో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డేనా అంటే అధిష్టానం నిర్ణయిస్తుందనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడేమో వచ్చే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటున్నారు. ఈ మాటలు అదేవిధంగా పార్టీలో వస్తున్నటువంటి అసంతృప్తి ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీలో నేనే ముఖ్యమంత్రి, ఈ టర్మ్ కాదు నెక్స్ట్ టర్మ్ అనేటువంటి విధానము
ఏమి ఉండదు. మనకు అనేక అనుభవాలు ఉన్నాయి ఆ పార్టీలో. అసలు ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కోసారి జరిగే పరిణామాలను బట్టి పైన వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి ఈయన వాళ్ళ నుంచి ఎలాంటి హామీ పొందాడో మనకైతే తెలీదు. ప్రతి నెల వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్ళి కలుసుకుంటున్నాడు 4 సార్లు 3 సార్లు. మరి ఎంత ధైర్యంగా చెప్పాడంటే అంత ధైర్యంగా చెప్పాడు. ధైర్యం ఎలా వచ్చింది మరి? దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఓకే, ఒకవేళ దాని వెనుక ఏదైనా కారణాలు ఉన్నా కూడా తను చెప్పినా కూడా అలా కంటిన్యూ చేస్తారా అన్నది పెద్ద ప్రశ్నే. అంత ఈజీ కాదు. తను ఆవేశంలో మాట్లాడాడు, లేకపోతే ఫ్లోలో మాట్లాడాడు అని మనం అనుకోవాల్సిందే తప్ప, లేకుంటే ఏదైనా ధైర్యం ఇచ్చి ఉండాలి. నేను అనుకుంటే వాళ్ళు అంత సులభంగా ఏమి ధైర్యం ఇవ్వరు. ఇట్లా ఎవరికి కూడా 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా నువ్వే ఉండిపో అని చెప్పి పంపిస్తారా? అలా నేను ఇక్కడ సందర్భంలో ఒక మాట చెప్తా. ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి సీఎం అయిన తర్వాత ఇంకా ఎన్నికలు 1 సంవత్సరం ఉన్నాయనగా ఒక ఇష్యూలో నేను ఆయన ఇద్దరం కూర్చొని సెక్రటరియట్లో మాట్లాడుకుంటున్నాం, చర్చిస్తున్నప్పుడు ఆ ఇష్యూలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే తను మళ్ళీ నెక్స్ట్గా సీఎం అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఆ ఇష్యూను అంత దూరం తీసుకెళ్లకుండా దాన్ని పరిష్కరించుకునే మార్గంలో ఉన్నాడని తెలిసి ఊరికే చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా 30 సంవత్సరాలుగా నేను కడపలో పనిచేయటము, మా జిల్లా కడపనే, ఆయన చాలా సన్నిహితంగా నాతో ఉండేవాడు మొదటి నుంచి కూడా. అందువల్ల చెప్పాడు, లేదు నేను మళ్ళీ నెక్స్ట్ సీఎం కావాలని అనుకుంటున్నాను, దానికి నేను ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి, కొన్ని పనులు చెయ్యాలి, అప్పుడు కానీ నాకు వాళ్ళ దగ్గర నుంచి హామీ రాదు, లేకపోతే కనుక అవకాశం వేరే వాళ్ళకి పోతుంది అని చెప్పాడు. అంతర్గత సమావేశం కానీ ఇక్కడ బహిరంగ సభ, దట్టు పాలమూరుకి సంబంధించినటువంటిది కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో పక్కన కింది స్థాయి నేతలో లేకపోతే మంత్రులు చెప్పేటువంటి విషయం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన. దాన్నే కంటిన్యూ చేస్తున్నా. అంటే అంత పెద్ద నాయకుడే తను నెక్స్ట్ అభిప్రాయంతో ఉన్నప్పుడు ఇవాళ ఈయన అంత పెద్ద నాయకుడేం కాదు, వేరే పార్టీల నుండి వచ్చినోడు. తర్వాత ఇవాళ కూడా అతనేమి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడని ఏం పేరు తెచ్చుకోలేదు. అసంతృప్తి బాగా పెరిగింది ప్రజల్లో కూడా, వ్యతిరేకత పెరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుస్తుంది. అలాంటి ఆయన నేనే మళ్ళీ ఉంటాను అని చెప్పి ఎలా చెప్పగలుగుతాడు అనే దానికి అది ఉదాహరణ చెప్పాను నేను. అర్థమైంది కదా? అంత పెద్ద నాయకుడే. మాట వినబడుతుందా అంటే క్లియరా? లక్ష్మణ్ గారు కంటిన్యూ చేయండి. లేదండి రామూర్తి మాట్లాడాను, ఆపాను. ఎస్ లక్ష్మణ్ గారు, మీరు చెప్పినటువంటి అంశానికి సంబంధించి మళ్ళీ నేను మీతో వస్తాను. బీఆర్ఎస్ నుంచి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామూర్తి గారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు మీరు చూశారు. అంటే పార్టీలో ముందు నుంచి మునుగోడు అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిస్కషన్, పార్టీలో మారడం, మళ్ళీ సొంత పార్టీలోకి రావడం, రీసెంట్గా మంత్రివర్గంలో పదవిని ఆశించడం, అక్కడ దక్కకపోవడం, ఈ పరంపర మొత్తం కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటారు? బీఆర్ఎస్ దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? క్రమశిక్షణ లేని పార్టీలో క్రమశిక్షణ కోసం వెతుకులాడడం అన్నది అదొకటి. అదే విధంగా క్రమశిక్షణ లేని పార్టీ ఎప్పుడైతే కుర్చీ మడతబెట్టి కొట్టుకోవడాలు, పిడిగుద్దులు గుద్దుకోవడాలు, అదే విధంగా కుర్చీ కోసం కొట్లాట్ల కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా అనలేదు ఏదైతే సీఎం మార్పు గురించి. వాస్తవంగా కొంత జనాలు మాత్రమే అనుకుంటున్నారు. ఎందుకంటే దరిద్రం పట్టినట్టు తెలంగాణకు ఇబ్బందికైన వాతావరణం ఉన్నది. ఇటు నీళ్లు ఆంధ్రాకు దోసి పెడుతున్నాడు, అది చంద్రబాబుతో ఒప్పందాలు పెట్టుకుంటున్నాడు. అదే విధంగా అటు మోడీతోని, అదే విధంగా ఇటు మోడీ, చంద్రబాబు, అదే విధంగా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు రాష్ట్రానికి కొత్తగా. ఎందుకంటే స్వయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే నేను మోడీ అంశాలను ముందుకు తీసుకుపోతున్నా కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు నా మీద కోపంగా ఉన్నారని ఒక బహిరంగ సభలోనే బహిరంగంగా ఒక మాట మాట్లాడంటే ఆయన ఏ విధమైన మాట మాట్లాడో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ అధిష్టానికి దమ్ముంటే ఒక 10 నిమిషాలు తీసి పక్క పెట్టమనండి. ఎందుకంటే ఆ కుర్చీ కొనుక్కున్నది అంతే తప్ప కానీ ఏదో ప్రజలు తీసుకొచ్చింది కాదు, ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే
కొనుక్కున్న సీటు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చినా, నెల నెల డబ్బులు పంపుతున్నా, సంవత్సరానికి ఇంత డబ్బులు పంపుతున్నా కాబట్టి ఖచ్చితంగా నేను ఇట్టే ఉంటా అన్న కూడా మారవలేడన్న ఒక దురంకారంతో మాట్లాడినట్టు నాకు వినిపిస్తున్నది. అదే విధంగా ఎందుకంటే ప్రజలు కోరుకున్న నాయకుడు అయితే నేను ఇక్కడ దాదాపు 510 మంది చనిపోయింది ఒక్క దగ్గరికి పోయిందా. అదే విధంగా 100 మంది విద్యార్థులు ఏదైతే పాపం ఏదైతే గురుకుల విద్యార్థులు చనిపోయింది. అదే విధంగా దాదాపు 1000 మంది అస్వస్థతకు గురైంది. అదే విధంగా ఒక దిక్కు ఆటో డ్రైవర్లు, ఓ దిక్కు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మనీ రొటేషన్ తెలంగాణలో ఆగిపోయి విపత్కరమైన పరిస్థితులు ఉంటే ఈయన మాత్రం నేను 10 ఏళ్ళు ఉంటా 10 ఏళ్ళు ఉంటా పల్లెగిరించుకుంటా మాట్లాడితే ఎవడంటే సిద్ధంగా ఉన్నాడు తెలంగాణలో? వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఒక వరంగల్ వాసిగా మరొకసారి కూడా చెప్తున్నా, ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం వెలుపల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతారు. పాత్ర పెట్టి రెడీగా ఉన్న రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే పాత్ర పెట్టి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇలా చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు. రాష్ట్ర ప్రజలకు టీఎంసీల విషయం కానీ నీటి విషయం కానీ పూర్తి అవగాహన లేదు కాబట్టి. రామ్మూర్తి గారు, ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి పార్టీలో అసంతృప్తులు కామన్ గా వస్తున్నాయి, ప్రతి పార్టీలో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఎస్పెషల్లీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈ విధంగా బహిరంగంగా ఒక సాక్షాత్తు సభా నాయకుడిని, తెలంగాణ ముఖ్యమంత్రిని ఇలాగ విమర్శలు చేయడం, ట్వీట్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా విమర్శలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దీని వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీరు? నేనేమంటున్నా అంటే 10 ఏళ్ళు నువ్వు ఉండని ప్రజలు కోరుకోవడం వేరు, ఒక వ్యక్తి నేను 10 ఏళ్ళు ఉంటాను అది వేరు. ఎందుకంటే మనం చెప్పడం ఏమైతే అహంకారం అవుతుంది, ప్రజలు కోరుకోవడం అంటే ప్రేమ అవుతుంది. ప్రజలు నిన్ను కోరుకోవట్లేదు, ముఖ్యమంత్రి పదవిని దిగిపోమంటున్నారు. మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి మారవండి, లేకపోతే ఇదే ముఖ్యమంత్రి మారవకుంటే ఎన్నికలకు పోండి. ఈ రెండు కార్యక్రమాలు చేయండి. మీరు మారిస్తే ఒకవేళ తెలంగాణ ప్రజలు సీరియస్ కోర్టులో అవుతారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఇప్పుడు సెక్రటరీ సంపత్ కుమార్ ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా ఏంటంటే ప్రజలు కోరుకున్నారు, దాన్ని ముఖ్యమంత్రి చెప్పారంటున్నారు. అది కూడా పాలమూరు ప్రజలు కోరుకున్నారు, పాలమూరు అభివృద్ధి కోసం, పాలమూరులో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం అక్కడి ప్రజలు కోరుకున్నారు కాబట్టి దాన్నే ముఖ్యమంత్రి చెప్పారంటున్నారు. నేనేమంటున్నా, అభిప్రాయ సేకరణ చేయమండి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా అన్ని పార్టీలను కూర్చోబెట్టండి, ప్రజాప్రాయం తీసుకోండి, ముఖ్యమంత్రి మారుమని ప్రజలు కోరుకుంటున్నారు, కోరుకోవట్లేదా వెళ్ళమనండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళమనండి. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారు. మీరు దమ్ముంటే తెలంగాణ సమాజం కోసం మారవండి, లేకపోతే 100% మార్పు. అనిరుద్ రెడ్డి చెప్తున్నాడు కదా, మినం కాదు. అదే విధంగా ఇప్పుడు కోమటిరెడ్డి కూడా చెప్పిండు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అందులో, ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎందుకంటే పైసలతో నడిపిస్తున్నాడు తప్ప ఎందుకంటే ప్రేమతో నడిపించట్లేదు. అదే విధంగా ఎక్కడ కూడా ఎవరి మీద ప్రేమ లేదు, ఎందుకంటే ఇండ్లు కూలగొడతాడు. అదే విధంగా దుకాణాలు పూలమ్మే దుకాణాలు కూడా కూలగొడతాడు, మొత్తం కర్కశంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక చిన్న అంశమే తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఓవైసీ బ్రదర్స్ మీద ఉన్న ప్రేమ మరి ఇప్పుడు ఏదైతే పేద ప్రజల మీద ఎందుకు లేదండి? అది మానవతా దృక్పథంతోనే మేము ఏదైతే దాన్ని కూలగొట్టలేదంట. మరి మిగతా పేద ప్రజల మీద మానవత్వం లేదని నేను అడిగేది. ఎందుకంటే కర్కశమైన ప్రభుత్వం, కనీసం పరిజ్ఞానం లేని ప్రభుత్వం, ఒక విషయం మీద పరిజ్ఞానం లేని ప్రభుత్వం, అదే విధంగా నీళ్ల మీద, నిధుల మీద, అదే విధంగా ఉద్యోగాల మీద అన్యాయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేనేమంటున్నా, ఏదైతే ప్రతిపక్షంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఏదైతే దేశంలో, ఇప్పుడు వెంటనే తొలగించమనండి, దమ్ముంటే తొలగించమనండి, లేకపోతే ఇన్ని కొనసాగించమనండి, ఏదో ఒకటి చెప్పమనండి. ఆడ అది చెప్పరు ఇది చెప్పరు, ఈయన 10 ఏళ్ళు ఈయన అంటాడు. దీనికి కౌంటర్ గా ఇంకో ఎమ్మెల్యే వచ్చి లేదు ఈయన కాదు 10 ఏళ్ళు ఈయన ఉన్నాడని చెప్తాడు. 10 ఏళ్ళ ముచ్చటే కాదండి. వాస్తవంగా ఇప్పుడు ఏది స్థానిక ఎన్నికలు పొమ్మనండి, వంగబెట్టి గుద్దే పరిస్థితుంది. అది స్థానిక ఎన్నికలైనా పాలేందో నీళ్ళు తెలుస్తుంది. మార్పు అని తెలుసుకునే తెలంగాణలో వీళ్ళ అధికారం మార్పు అయింది. అదే విధంగా అన్నదమ్ములో ఆర్థికంగా మార్పు చెందింది. అంతే తప్ప ఎవ్వరికి ఏం లాభం జరగలేదు. ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెడుతున్నారు, కుక్క పెట్టి ఏడుస్తున్నారు, కన్నీళ్ళ సాట్నే ఏడుస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితులు. అంతే తప్ప కానీ ఈయనతోని వాస్తవంగా రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ వాస్తవంగా ఒక చిన్న లాభం కూడా జరగదు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో మనం కూడా డిస్కషన్ చేద్దాం. కాసు శిల్ప గారు, పూర్తి స్థాయిలో మంత్రి పదవి రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతవరకు ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు అది వారి వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శ, పార్టీకి దానికి సంబంధం లేదు, వారి వ్యక్తిగత హోదాలో చేసినటువంటి విమర్శ అనేటువంటి అంశాలు కూడా వారు ప్రస్తావిస్తూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పాలమూరు ప్రజలు ఒక్కరు కోరుకుంటే ఆయన సీఎం కాదండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇష్టపడితే సీఎం అయితే అందరూ కోరుకుంటున్నారని మాట్లాడాలి. పాలమూరు ప్రజలు ఒక్కరే లేరు తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యక్తిగతంగా అయినా కానీ పార్టీలో ఒక పార్టీ అనేది
ఒక నాయకులు ఏమనాలి, ఒక స్టాండర్డ్ బలమైన నాయకుల కింద పనిచేస్తున్నప్పుడు ఎట్లుంటది అని అంటే, అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని అంటేనే వాళ్ళ పార్టీలో ఎటువంటి కుమ్ములాట జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ క్లియర్ అండి. ఇప్పుడు కాదు, వాళ్ళు వచ్చి 1.5 year కాకముందే కొన్ని రోజులు ఆయన గద్దె ఎక్కిన కొన్ని రోజులకే ఆల్రెడీ ఆయనను దించేసేయాలి, మేము సీఎం అవుతాం, మేము సీఎం అనే లిస్టులో ఒక్కరు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తన చెల్లె సోదరి అని చెప్పుకుంటున్నటువంటి సీతక్క గారు కూడా లైన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు సీతక్క గారు కూడా ఓపెన్గా చెప్పిండ్రు, నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి. ఆమె అట్లా అన్నప్పటి నుంచే కదా ఆమె కొంచెం పక్కన పెట్టిండ్రు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీలో ఏంటంటే ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంది, అందులో తప్పేం లేదు. కాకపోతే ఏంటిది అని అంటే, అదే స్పాన్లో అదే టర్మ్లో అంటే కావాలనే కోరుకున్నది ఏంటంటే, ఆ పార్టీ నైజమే అంత అండి. నాకు తెలిసి ఒక టర్మ్లో వైఎస్ఆర్ గారు ఉన్నారు, దురదృష్టవశాంతు నెక్స్ట్ టర్మ్కి ఆయన వచ్చేసరికి ప్రమాదం జరిగింది, ఆయన మరణించడంతో తన దగ్గర కూడా ఆ టైంలో కూడా రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. అంటే ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి ఏంటి అని అంటే, వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఆ పార్టీలో ఏంటంటే నెక్స్ట్ మేము రావాలి అన్న ఆలోచనే కానీ ప్రజలకు మేము ఏం చేయాలి అన్న ఆలోచన అది లేనే లేదండి. అది పర్సనల్గా అన్నా ఏదన్నా మీరు అంత ఓపెన్గా ట్విట్టర్లో ట్వీట్ చేసిండ్రు, ప్రజలకి చేరుకున్నది అని అంటే అది వ్యక్తిగతం కాదు. నువ్వు ఒక లీడర్ అయినప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు అది ప్రజల వరకు చేరుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఆయనకి మంత్రి 100% ఆయనకి మంత్రి పదవి రాలేదన్న ఆలోచనతోటి ఏవైనా స్టేట్మెంట్లు చేస్తున్నారు అని అన్నప్పుడు, మన ఖర్గే గారు వచ్చిండ్రు, ఏం బుజ్జగించిండ్రండి మరి, ఏం చేసిండ్రు అంటే, వాళ్ళు ఒకరు చెప్తే వినేటువంటి వ్యక్తులు ఎవ్వరు ఆ పార్టీలో లేరు. అంటే ఒక స్టాండర్డ్ ఉన్న నాయకులు ఎవరు ఆ పార్టీలో లేరండి. శిల్ప గారు ఇంకోటి కూడా ఇక్కడ కేవలం ఈ విమర్శ మొత్తం ఇక్కడితో ఆగలేదు. దీని తర్వాత ఇంకేమైనా విమర్శలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? రెండు, ఈ విమర్శ ఏదైతే వచ్చిందో దీనికి ముఖ్యమంత్రి స్టేట్మెంట్కి సంబంధించి కొంతవరకు ట్వీట్ల పర్వం ఎలా సాగిందో, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో, లేకపోతే మందలించబోతున్నారా, లేదా దీన్ని ఎవరైనా ఖండించారా? ఇలాంటి యాక్షన్స్ ఇప్పటివరకు ఏం కనబడట్లేదు. ఎందుకు అనంటే, ఖండించాలి అని అంటే ఏంటిది అని అంటే, వాళ్ళ దగ్గర యూనిటీయే లేదు కండి. ఎట్లా అనంటే సర్దిడిచినోడు పుల్లగండి, అంటే ఎవరు అంటారా అని ఎదురు చూస్తున్నారు. ఒకరు అన్నారు కాబట్టి అమ్మాయి మేము అనాల్సిన మాట ఆయన అన్నాడు కాబట్టి ఇక నెక్స్ట్ మనము అధిష్టానం దగ్గరికి పోవాలి, నెక్స్ట్ నేను సీఎం కావడానికి ప్రయత్నాలు చేసుకున్నదే ఉంటుంది కదండి వాళ్ళది. లక్ష్మణ్ గారు, పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్లో ఒక ముసలం మొదలైంది అనుకోవాలా? ఎందుకంటే చాలా వరకు కూడా ఎన్నికలకి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీను ఇంకో మరో 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అసలు నిజంగా ఇప్పుడు కాంగ్రెస్లో ముసలం మొదలైంది అనుకోవాలా, అసంతృప్తుల పర్వం మొదలైంది అనుకోవాలా, లేదా కొంతవరకు కూడా బుజ్జగింపు చర్యలతో దీన్ని తగ్గించేటువంటి ప్రయత్నం అధిష్టానం తీసుకునేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు అన్నిటికీ మూలము ఢిల్లీ అధిష్టానం. ఢిల్లీ అధిష్టానాన్ని ఎదిరించి ఇక్కడ ఏదో చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఢిల్లీ అధిష్టానాన్ని సాటిస్ఫై చేసేంత వరకు రేవంత్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు అనుకొని మార్చాలని అనుకుంటే అప్పుడు పిలిచి అందరినీ మాట్లాడి ఎవరిని పెట్టాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చినా, లేదు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, లేకపోతే ఎంత సమాచారం తీసుకెళ్లి ఢిల్లీలో ఈయన మీద ఆరోపణలన్నీ ఇచ్చినా కూడా అన్ని పక్కన పెట్టేసి కూర్చుంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నంత కాలం వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని చేసినా ఏమి జరగదు. ఏమి జరగదంటే ఎప్పుడు జరుగుతుంది? పార్టీ చీలిపోయే పరిస్థితి తీసుకురాగలిగితే, అరే పార్టీ చీలిపోతుందేమో ఈయన కారణంగా, దానివల్ల నష్టపోతాము అని చెప్పి అధిష్టానం భావిస్తే తప్ప పూర్తిగా ఇంటర్ఫీర్ కాదు. అలాంటి పరిస్థితి ఉందా? పార్టీ చీలిపోయే పరిస్థితి అనేది మనం ఆలోచించాలి ప్రధానంగా. ఉందా లేదా అని అన్నప్పుడు ఏంటంటే, ధైర్యం చేసి పార్టీని చీల్చే ప్రయత్నాల్లోకి వెళ్తే గనక ఎవరైనా ఎన్ని లీడర్, ఇప్పుడున్న లీడరు ఖచ్చితంగా చీలే అవకాశం లేదు. ఎందుకంటే అసంతృప్తి చాలా ఎక్కువ, ఏ పనులు జరగటం లేదు, అన్ని ఆయనకు సంబంధించినటువంటి పనులే జరుగుతున్నాయి, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న
నలుగురు మంత్రులకు సంబంధించిన పనులే జరుగుతున్నవి అనే అసంతృప్తి అందరి శాసనసభ్యుల్లో ఉంది. అలాగే మంత్రుల్లో కూడా ఉంది. వాళ్ళు చెప్పిన పనులు కూడా కొంతమంది మంత్రులు ఊరికే నామకే వాస్తూ ఉన్నారు. అలాగే మరి రాజకీయ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం అంటే వాళ్ళు అలాంటి ఆలోచన అయితే ఏం చేయడం లేదని స్పష్టంగా చెప్తున్నారు. మనకు కూడా ఏమి అలా చేస్తున్నట్టు ఏమి అనిపించడం లేదు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తినటువంటి సిచ్యువేషన్లో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి రాజకీయంగా ఒక ముసలంగా మనం భావించాలా, లేకపోతే ఒక పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిని, దట్టు సభా నాయకుడిని కీలకమైనటువంటి వచ్చే 10 ఏళ్లలో నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్నటువంటి ఆయన ప్రకటనను ఖండించారు అంటే ఆ ఎమ్మెల్యే వెనకాల పెద్ద హస్తాలు ఏమైనటువంటి ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా ఇది ఆదిగా మనం భావించాలా? దీని తర్వాత చాలామంది అసంతృప్తులు ఉన్నారు అనేటువంటి అంశం కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో 1 by 1 బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎన్నికలు రాకముందే ఇప్పుడే ఘాటైనటువంటి హీటు రాజకీయాలు తెలంగాణలో మొదలవబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ను కంటిన్యూ చేద్దాం. ఎస్ రామ్మూర్తి గారు, పూర్తి స్థాయిలో చాలా వరకు నికార్సైనటువంటి కాంగ్రెస్ నేత, అదేవిధంగా కొంతవరకు కూడా ఇలాంటి సమాచారాన్ని ఇవ్వరు, కార్యకర్తలతో పాటుగా కాంగ్రెస్ నేతలు ఇలాంటి విషయాల పట్ల ఖండిస్తూ ఉంటారు, వాళ్ళెవరూ కూడా ఇలాంటి వాటిని సహించరు అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే ఇది అందరి కోసం వచ్చిన ప్రభుత్వం కాదండి, కొందరి కోసం వచ్చిన ప్రభుత్వం. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు దోపిడికి తెరదీసిలు. ఎందుకంటే హైడ్రాను అడ్డపెట్టుకొని కంప్లీట్ గా దోపిడికి పాల్పడుతున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అదే విధంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు పార్టీలో వీళ్ళకి క్రమశిక్షణ లేదు. మొన్నటికి మొన్న ఏదైతే మహిళా సంఘాలు, ఏదైతే మహిళా సంబంధించిన నేతలు మొత్తం గాంధీ భవన్ చుట్టుముట్టి మొత్తం ఒకే సామాజిక వర్గానికి మీకు కొమ్ము కాస్తున్నారు, పదవులు మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు గొడవ పెట్టడం జరిగింది. అదే విధంగా పాతోళ్లకు కొత్తోళ్లకు ఏదైతే గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకున్నది కూడా మనం చూసాం. ఎందుకంటే 2 వర్గాలుగా ఏర్పడి మొత్తం కంప్లీట్ గా ఒకరి మీద వాళ్ళు కుర్చీలు మడతపెట్టి ఏదైతే గాంధీ సాక్షిగా ఏదైతే కొట్టుకున్నది కూడా మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు క్రమశిక్షణ ఆది నుంచి లేదండి. ఆ పార్టీకి క్రమశిక్షణ లేని పార్టీలో మనం పదే చెప్తున్నా, క్రమశిక్షణ ఆశించడం కూడా మనది పిచ్చి అవుతుంది, ఎర్ర అవుతుంది. అదే విధంగా ఏ విధంగా మాట్లాడుకుంటాం అంటే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ విధంగా ఆది నుంచి మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వాళ్ళు వ్యతిరేకించారు. ఆయన మనిషి, ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్నదా, ఆయన దొంగ, అలాంటి లఫోట్ గాని తీసుకొచ్చి పెడతారా అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఎందుకంటే అభ్యర్థిత్వాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించలేదు. అదే విధంగా వీళ్ళని కూడా ప్రజలు ఏదో పెద్దగా స్వాగతించలేదు. వీళ్ళని కూడా ఓడగొట్టింది చూసాము. అదే విధంగా వీళ్ళ డబ్బు ఏదైతే ఉన్నదో ఈ డబ్బు అహంకారంతో మాట్లాడింది కూడా చాలా సందర్భాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మనం చూసాం. నిన్న 23 కిలోమీటర్లు ఏదైతే హెలికాప్టర్ వేసుకొని పోయిందంటే ఇక దానికంటే ఇంకా దరిద్రమైన విషయం ఇంకేం లేదు. రాష్ట్ర ప్రజల ఎందుకంటే రాష్ట్ర ప్రజల సొమ్మును ఎందుకంటే కంప్లీట్ దోచుకుంటున్నారు. నెలకు ఏదైతే దాదాపు 18,500 కోట్లు ఏదైతే వస్తుందో ఇప్పటికే 3,33,000 కోట్లను మొత్తం కంప్లీట్ గా తిన్నారు. ఎందుకంటే చౌముల్లా ప్యాలెస్ నుంచి అది వేములవాడ వరకు చౌముల్లా ప్యాలెస్ లో ఒక్క భోజనం ₹1,00,000. అదే విధంగా వేములవాడలో 37,000 భోజనం. ఈ విధంగా పంది కొక్కులు మేసినట్టు మేస్తున్నారు, నిధులు మేస్తున్నారు, ఉద్యోగాలు వీళ్ళ ఏ తొత్తులు అమ్ముకుంటున్నారు. అదే విధంగా ఏదైతే రాష్ట్రం ఏదైతే సుభిక్షంగా ఉన్న రాష్ట్రం మంచి రాష్ట్రాన్ని తీసుకుపోయి చేతిలో పెడితే వీళ్ళు మొత్తం కంప్లీట్ గా ఆంధ్రకు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మొత్తం కంప్లీట్ గా అటు 36 రోజులు ఏదైతే గోదావరి నీళ్ళు కింది కోలు పెడతారు, ఇటు దాదాపు 25 రోజులు కృష్ణా నీళ్ళ కింది కోలు పెడతారు మోటార్ ఆన్ చేయక. ఆ విధమైన ప్రభుత్వం నడుస్తున్నది. ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. ఈ రోజు చూడండి, మా ప్రభుత్వం 9.5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదైతే బార్డర్లో ఉన్న గ్రామాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మన రాష్ట్రం వచ్చి కలుస్తామనే, ఎందుకంటే ఆ పథకాలు మాకు కావాలి, ఆ పరిపాలన మాకు కావాలని కోరుకున్నారు. ఇప్పటికిప్పుడు మొత్తం మహారాష్ట్ర కొన్ని గ్రామాలు మేము వేరే కాడికి పోతాం, ఇటు ఏదైతే ఆంధ్రకు సంబంధించిన గ్రామాలు, ఎందుకంటే అక్కడ భద్రాచలంలో కూడా విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా కొంతవరకు భిన్నంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంత విభేదాలు రావడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఎలాంటి విధానాల్లో సొంత పార్టీలో అసంతృప్తి వస్తుందని మీరు భావిస్తున్నారు? ఏంటంటే వాళ్ళది ఎవరు నడుస్తున్నదండి, వాళ్ళ అన్నదమ్ములను నడుస్తున్నది. టు బి క్లియర్, ఎందుకంటే అధికార సభలో కూడా వాళ్ళు కనబడుతున్నారు. అదే విధంగా పార్టీలో ఏదైతే పార్టీ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు కూడా మొత్తం కంప్లీట్ గా ఏదైతే రాహుల్ గాంధీ కూడా మీకు టైం ఇవ్వట్లేదు. ఏది రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా కూడా రాహుల్ గాంధీ కలవడు. అదే విధంగా రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నం చేసినా, ఏ విధంగా ప్రయత్నం చేసినా ఈయన మోడీ దగ్గరికి పోతాడు, అదే విధంగా అమిత్ షా దగ్గరికి పోతాడు, కానీ ఈయన దగ్గరికి రాడు. ఎందుకంటే ఏదో పెద్ద వ్యవహారం నడుస్తుందండి, డబ్బులో లేకపోతే ఇంకా విపరీతమైన ఏదో శక్తితో నడుస్తున్నది. ఈ శక్తి మొత్తం ఎందుకంటే
తెలంగాణ ఏర్పాటుకు ఏదైతే అనుకూలంగా లేని శక్తులు, తెలంగాణ ఏర్పాటుకు ఏదైతే వ్యతిరేకంగా పనిచేసే శక్తులు, ఇవన్నీ ఒక్కటైతున్నాయి. చూడండి, మీరు కంప్లీట్ గా చూడండి. తెలంగాణ అవసరం లేదన్న వ్యక్తులే ఇప్పుడు మొత్తం ఏకమైనరు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. తెలంగాణ వాదాన్ని కూడా జనం మధ్య నుంచి తీసివేయ ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత చేసినా ఏం చేసినా ఆ వాదాన్ని చంపలేరు. తెలంగాణ నరనరాల్లో కొట్లాడ ఉన్నది. మాకు అన్యాయం చేస్తే 100% తిరగబడతాం, చీపురు గట్టలు చాటలు వేస్తాయి. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య, ప్రధానమైనటువంటి అంశం వస్తుంది. నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను, ఇలాంటి విధానాలతో ముందుకు వెళ్తున్నాను, ఇలాంటి పాలసీస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను కాబట్టి నన్ను ఆదరించండి, వచ్చే 10 ఏళ్లలో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, పాలమూరి అభివృద్ధికి కూడా నేను కృషి చేస్తాను, ఇలాంటి విషయాలు చెప్పకూడదా బయటికి? ఇలాంటి చెప్తే సొంత పార్టీలో అసంతృప్తి చెలరేగడానికి అవసరమైనటువంటి కారణాలు ఏమున్నాయి? చెప్పుకోవడానికి నేను చెప్పుకోవచ్చు, అదేం అభ్యంతరకరమైన విషయాలు కాదు. చేసిన పని చెప్పుకోవచ్చు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా దాన్ని బట్టి నేను నాకు మళ్ళీ ఓట్లు వేయండి అని కూడా అడగచ్చు. కానీ ఇక్కడ అట్లా అది కాదు కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అయితే ఎన్నైనా చెప్పుకోవచ్చు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, 2 సార్లు అయ్యారు, లేదు ఇంకోసారి కావచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉండే పని. కాంగ్రెస్ పార్టీ అలా కాదు కదా, ఢిల్లీ అధిష్టానం చేతులు చక్రం అక్కడ ఉంది కదా, రిమోట్ అంతా అక్కడ ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఈయన ఎవరి పర్మిషన్తో అలా చెప్పాడు? మరి నేనే ఉంటాను ఇంకా ముఖ్యమంత్రి తర్వాత కూడా నేనే అవుతానని ఎవరు పర్మిషన్తో చెప్పారు? నీకు ఉదాహరణ కూడా చెప్పా కదా. అంత పెద్ద రాజశేఖర్ రెడ్డి అంత బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తే చివరిలో నన్ను పెట్టారో అని అనుమానించాడు నెక్స్ట్ టైము. అలాంటిది ఈయన ఏం చేశాడని మళ్ళీ నెక్స్ట్ టైం పెడతారు? నాకు అర్థం కాలేదు. ఎక్కడ నీకు సంపూర్ణంగా ప్రజల మద్దతు ఉంది? చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పేద ప్రజలు ఎవరిని ప్రశ్నించినా కూడా ఆటో రిక్షా వాడినో కూలి పని చేసుకునే వాడినో కాంగ్రెస్ పార్టీని తిట్టడం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేశాడు వచ్చి మాకు, ఈ రేవంత్ రెడ్డి ఏం చేశాడు మాకు అని మాట్లాడుతున్నారు. అంటే అది ఆయనకు అర్థం కావడం లేదా? పార్టీ కంటే ముందు నా మీద ఎందుకు వ్యతిరేకత పెరిగింది అని ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు కదా. హైడ్రా పెట్టాడు, అవన్నీ ఏవో చేశాడు. ఒక పేదల కుటుంబాలకు ఉన్నాయి ఎక్కడ అని కూడా ఆలోచించకుండా ఇల్లు పడగొట్టేస్తే ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టార్జితం 10 రూపాయలు కూడబెట్టుకొని ఒక చిన్న షెడ్డు లాంటిది వేసుకొని బతుకుతూ ఉంటే నువ్వు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏందని ఏమైనా ఆలోచించినాడా? తీసుకుంటున్నటువంటి విధానాల్లో కూడా లక్ష్మణ్ గారు ఒక ప్రధానమైనటువంటి అంశం, తీసుకుంటున్నటువంటి విధానాల్లో కూడా నెక్స్ట్ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయమా లేదా వేరే పార్టీ విజయమా? వచ్చేటువంటి 10 ఏళ్ల రూట్ మ్యాప్ని కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల మార్పు అనేది ఆంధ్రప్రదేశ్లోనే చాలా స్పష్టంగా 1966 నుంచి మొదలవుతుంది. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మార్చడం, తెలంగాణ సెంటిమెంట్ రావడం, ఈ ప్రాంత వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, దాని తర్వాత 1980లో మనం టంగుటూరి అంజయ్ గారిని చూసాం. తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రుల పరంపర కొనసాగే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి బీజం పడింది. ఇప్పుడు మనం అంత ముందు కూడా రాజశేఖర్ చనిపోయిన తర్వాత రోజే వచ్చా, మళ్ళీ రోషన్కి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టింది ఆ 3 మరి ఇక్కడ 1 సంవత్సరం లేదు 2 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పొచ్చేమో కానీ తర్వాత చెప్పడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణకు ఎంత సమయం పట్టిందండి? సంవత్సరం దాటిపోయింది, 1.5 సంవత్సరం పట్టిందే. శాఖలు కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అసంతృప్తితో వాళ్ళు ఎందుకున్నారేమో చిన్న చిన్న శాఖలన్నీ వాళ్ళకి ఇచ్చాడు. ప్రధాన శాఖలు అసలు హోంశాఖ, అర్బన్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ ఆయన దగ్గర పెట్టుకుంటారండి ఎక్కడన్నా? ఏ భారతదేశంలోని ఏ రాష్ట్రాలైనా ఇలా శాఖలు పెట్టుకున్న ముఖ్యమంత్రి ఉన్నారా? చెప్పండి, ఉన్నారేమో? లేరు. ఎక్కడ పెట్టుకోరు అలాగా. ఎమ్మెల్యేల మదిలో అలా పదిలంగా ఉండే అసంతృప్తి కారణమని అంటారా? అంటే ఏదో ఇంటర్నల్ గా రహస్యం ఏదో ఉంది. ఎందుకంటే నేను విశ్లేషకుడిగా నేను అవినీతి ఆరోపణలు చేయలేను, కానీ ఢిల్లీకి ఈయనకు ఏదో అవినాభావ సంబంధం ఉంది అని మనకు అర్థమైపోతున్నది కదా. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అలా ఉంటుంది, అలా జరుగుతుందా? వాస్తవం అనుకుందాం, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నటువంటి పరిస్థితే ఉంటే వాస్తవంగా ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే, ఒక సాధారణ ఎమ్మెల్యే అధిష్టాన మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని కూడా చాలా వరకు విమర్శిస్తున్నారు అంటే ఈ ఎమ్మెల్యే వెనకాల అలాంటి శక్తులు లేవంటారా?
ఇప్పుడు వాళ్ళు ఉంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు వాళ్ళిద్దరు కూడా సామాన్యులేం కాదు కదా. పార్టీలో పట్టు ఉన్నటువంటి వ్యక్తులే, ఆర్థికంగా బాగున్నటువంటి వ్యక్తులే. ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు ఏం చేశాడు రాజగోపాల్ రెడ్డి? మరి కాంగ్రెస్ పార్టీ వద్దు అట్లా ఇసిరి పారేసి బీజేపీలోకి పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా పోవచ్చేమో, చెప్పలేము వేరే పార్టీలోకి. అందువలన వాళ్ళ యొక్క సరళ అలాగే ఉంటది. అది అధిష్టానం కూడా తెలుసు, అలాగే మాట్లాడతారు వాళ్ళు అని చెప్పి. ఆయన ఇప్పుడు కాదు, డే 1 నుంచి కూడా అలాగే మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఎక్కడ ఎక్కడ సమర్థిస్తూ రేవంత్ రెడ్డిని మాట్లాడలేదు ఇప్పటి వరకు. 1.5 సంవత్సర కాలంగా వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నాడు. తనకి ఇవ్వలేదు మంత్రి పదవినో లేకపోతే ఇంకొక కారణమో మనకు తెలీదు. అందువల్ల ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. మళ్ళీ మీకు ఇదే అంశానికి సంబంధించి నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్ కాసు శిల్ప గారు, ఇది ఆది అనుకోవచ్చా, లేకపోతే ఇది పునాది అనుకోవచ్చా? దీని తర్వాత ఏమైనా పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఇది కంపల్సరీ ఇది కంటిన్యూ అవుతుందండి. ఇంతకుముందు లక్ష్మణ్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైతే పార్టీ చీలిపోతుంది అన్నప్పుడు, లేదా పార్టీ డైల్యూట్ అవుతుంది అన్నప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళని పెట్టే ప్రయత్నం చేస్తారు. అంతకు ముందుది మూడు కూడా మనం గమనించినట్టయితే మనకి మర్రి చెన్నారెడ్డి గారు, మన కాసు బ్రహ్మానందరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఒక మంచి లీడర్. ఒక ఎందుకు అనంటే తను అతి షార్ట్ పీరియడ్లో ఒక కొత్త పార్టీ టీపీఎస్ పెట్టి ఆ పార్టీ జెండా కింద షార్ట్ పీరియడ్లోనే ఎంతో మంది గెలుచుకొని వచ్చి ఒక ఏంటంటే పార్టీ కొత్త అధికారంలోకి వచ్చేటువంటి సీట్లు తనకు వచ్చినాయి. అంటే అంత మంచి లీడర్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఏం చేస్తుందంటే అధిష్టానము వెంటనే ఈ ఇంకొక పార్టీ అవుతుంది ఎదుగుతున్నారు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఏం చేసిండ్రు, వెంటనే మర్రి చెన్నారెడ్డి గారిని బుజ్జగించే ప్రసక్తి చేసుకుంటూ ఏం చేసిండ్రు అని అంటే మీకు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పుకుంటా అది భయపెడతారా శిల్ప గారు? అప్పుడు ఒక సెంటిమెంట్ ఉంది, ఒక్క నిమిషం. కానీ అప్పుడు ఒక సెంటిమెంట్ ఉంది, తెలంగాణ ప్రాబ్లం ఉంది, తెలంగాణ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే కొంతవరకు చల్లార్చవద్దనేటువంటి ఒక వాదన ఉంది. కానీ ఇప్పుడు ఏం సెంటిమెంట్ ఉంది అంటే వాళ్ళు ఎప్పుడు ఏది ఉన్నది అనే దాన్ని చూసుకుంటూ క్లెవర్గా బిహేవ్ చేయడమే వాళ్ళ నైజం అన్నట్టు, వాళ్ళ నేచర్. అప్పుడు ఏం చేసిండ్రు అని అంటే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నది మనకి. ఇప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారిని పక్కన పెట్టాలి, మర్రి చెన్నారెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పేసి సీఎం చేసి ఆ ఉన్న పార్టీని అలా కల్పించుకునేది చేసిండ్రు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న ఏంటిది అని అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. తను ఏంటి అని అంటే అన్ని కూడా తన దగ్గర అంటే హోమే కానీ విద్య కానీ తన దగ్గర పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నా అభిప్రాయం ప్రకారం ఇట్లా ఎప్పుడన్నా ఒక డిస్టర్బెన్స్లు వచ్చినాయి అనుకోండి, డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు నీకు ఇస్తా అంటే పిల్లలకు కదా చాక్లెట్ చూపించినట్టుగా ఏమి ఇస్తా అంటే నీకు హోంశాఖ కావాలన్నా లేకపోతే విద్యాశాఖ కావాలన్నా అని బుజ్జగించుకుంటా వాళ్ళ సైడ్ తిప్పుకునే ఉద్దేశంలో తన దగ్గర పెట్టుకున్నారేమో అనుకుంటున్నా. కానీ ఇది ఒక మంచి పరిపాలన చేసేటువంటి ఒక ముఖ్యమంత్రి లక్షణం కాదు. ఏంటంటే ఎప్పుడైతే ఎలాగో టైం ఉంది కాబట్టి, ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కొంతవరకు బుజ్జగించుకొని మళ్ళీ తన వర్గాన్ని బలం చేసుకొని వచ్చే ఎన్నికలకు కూడా సన్నద్ధమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కదా. అదొక బుజ్జగించుకోవాలి లోకల్లో. అంటే ఇక్కడ అధిష్టానం దగ్గరికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని కాకాబట్టడము అనేది ఇది కామన్గా అన్నట్టు కాంగ్రెస్ అంతే. అంటే ఇక్కడ ఏంటిది అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకి సంక్షేమం కోసము ఏం చేయాలి అనే ఆలోచన కదా వాళ్ళది. ఎప్పుడు కూడా ఎట్లుంటది అని అంటే నా కుర్చీని ఎవరు లాగుతుండ్రు ఆ అభద్రతా భావంతో ఉండడమే సరిపోతుంది. ఆ టైంలో వాళ్ళ టైం కాస్త అయిపోతుంది. అంత లోపల ఈ పక్కన ఇంకొకరు ఎవరన్నా ఈ పార్టీ ఏమన్నా డైల్యూట్ అవుతుంది ఆ సిచ్యువేషన్ని చూసి అధిష్టానం ఇంకొకరిని ఎంకరేజ్ చేసి ఇంకొకరిని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇది ఇప్పటి నుంచి కాదండి, గత 70 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది. ఈ ధోరణిలో ఏమైతుంది అంటే ప్రజలు లాస్ అవుతుండ్రు ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి దగ్గరలో స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటే మిగిలిన పార్టీలు చెప్పినటువంటి అంశాన్ని తీసుకుందాం. ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తో రేవంత్ రెడ్డి సర్కార్ మెలుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి, ఈ వరుస భేటీలు కానివ్వండి, ఇలాంటి అంశాలతో పాటుగా A to Z తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలన్నీ కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళినాయి అనుకోవచ్చా? రిపోర్ట్లన్నీ కూడా 100% వెళ్తాయండి, 100% వెళ్తాయి. వెళ్ళినాక వాళ్ళ అధిష్టానం కూడా దీనిపైన ఆలోచిస్తుంది. ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఎన్ని స్థానాలు గెలవాలి అనే ఉద్దేశంగా వాళ్ళ మంత్రులే కానీ వాళ్ళ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళ నియోజక వర్గాలకి వెళ్ళి
వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ టైం కోసం ఎట్లా వర్క్ చేయాలని ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో ఇవి అవసరం అండి. నిజంగా వాళ్ళు పరిపాలన చేయదలుచుకుంటే వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ ఆయనే అన్నారు కదా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటే, మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఆయనే ఉండాలి అంటే ఎంత మంచి పరిపాలన చేయాలి. ఒక్క స్కీము అవలంబించే ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు ఫాలో చేస్తలేరు. అట్లా అంటున్నప్పుడు వేరే ప్రతిపక్షాలు చూడండి, ప్రతిపక్షాలు చక్కగా ప్రతి ఒక్కరు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు వర్క్. ఏంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసము వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే, వీళ్ళల్లో మాత్రం కాంగ్రెస్లో మాత్రం నెక్స్ట్ ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంకో ముఖ్యమంత్రి ఎవరు కావాలి, లేకపోతే తన దగ్గర ఆ మంత్రి పదవులు పెట్టుకునడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా టైం ఎక్కడుంది, ఆల్రెడీ 1.5 year 2 years వరకు దగ్గరకు వచ్చేసిండ్రు. అక్కడ పరిపాలన అంతా స్తంభించిపోయింది. ఇంకా 3 సంవత్సరాలకు కూడా నీకిస్తా అని చెప్పి ఊరించుకుంటూ ఉండడమేనా తన పని? ప్రజలు మిమ్మల్ని అందుకే ఎన్నుకున్నారా? మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది అందుకేనా? ఎస్ ఎస్ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకోటి కూడా ప్రధానమైనటువంటి అంశం, విమర్శ చేసినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను ఆ జిల్లా ప్రాంతాల్లో కొంతవరకు బలమైనటువంటి నేత కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. సో మంత్రి పదవి ఆశించి మంత్రి పదవి రాక భంగపడ్డటువంటి వ్యక్తి. సో ఈ మాత్రం దానికి ముఖ్యమంత్రి మార్పు దాకా ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇదే ఏదైనా పునాదిగా మనం అనుకోవచ్చా? అలాంటి సిచ్యువేషన్ ఉందా తెలంగాణలో? ఉండకపోవచ్చు. వాళ్ళు కానీ అన్న మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో అన్న మంత్రిగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా బలవంతులే. మనమేమి వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పునాదే కావచ్చు, చెప్పలేము. దాన్ని తను అంతర్గతంగా ఇంకా అందరితో మాట్లాడుకుంటూ మరి వ్యతిరేకత పెంచుకుంటూ పోతారేమో. ఇప్పుడు ఆల్రెడీ సీనియర్లందరికీ వ్యతిరేకత ఉంది. ఎందుకు? వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేదు అని చెప్పి. అందువలన అసంతృప్తి అన్నది ఎప్పటికీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మీద ఎక్కువ ఉంది. కాకపోతే అధిష్టానము ఆ యొక్క దాన్ని పెంచకుండా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నది కాబట్టి ఇది గుప్పిట్లో ఇలా పట్టుకొని ఉన్నారు. వాళ్ళు గుప్పిట్ తెరిస్తే అయిపోతుంది, తెరవటం లేదు. ఎప్పుడు తెరిస్తే సమయం దగ్గరలోనే ఉంటుందేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే భిన్నమైన వాదనలన్నీ కూడా ఒకేసారి వస్తున్నాయి. ఎలా అంటే ఒకవైపు ఏమో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే ఉంటానంటున్నారు, రెండో వైపు ఏమో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి విధానాలు లేవు కాబట్టి నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తకి ఇలాంటి అవకాశం లేదంటున్నారు. మూడోదేమో వచ్చే 3 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. ఇది రాష్ట్ర మంత్రి చేసినటువంటి కామెంట్స్. ఒక్కసారికి ఇలాంటి కామెంట్స్ రావడానికి ఏంటి అంటే, ముఖ్యమంత్రి కామెంట్ తర్వాత వరుసపెట్టి కామెంట్స్ వస్తున్నాయి అంటే పార్టీలో ఏదో ఒక విభిన్నమైనటువంటి ముసలానికి పునాది పడింది అనుకోవచ్చా? తప్పకుండా పడుతుంది. ఇప్పుడు పడదు అని చెప్పలేము. కాకపోతే కొంచెం సమయం పట్టొచ్చు. అసంతృప్తి అందరికీ ఉంది. అది కాదండి, అర్బన్ మినిస్ట్రీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల వ్యవహారాలు ఏమో మనందరికి తెలుసు కదా. ఎంత వాల్యూ, 100 కోట్లు ఒక్కొక్క ఎకరా దాటిపోయి ఉన్నటువంటి భూములు విషయాల్లో, పర్మిషన్లు కానీ ఇతర విషయాల్లో కానీ అన్నింటి విషయాల్లో కూడా నగరం విస్తరిస్తుంది. మళ్ళీ పోర్టు సిటీ అంటున్నాడు. అక్కడ 1000 ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడ ఏయో కడతామంటున్నారు. అంటే ఏమి? ఇక్కడ ఆదాయ వనరులు పెరిగేటువంటి శాఖ, అలాగే ఏదైనా ఇష్యూ వస్తే కంట్రోల్ చేసే శాఖ హోము. ఈ రెండు ఆయన చేతిలో ఉండడము చిన్న విషయం అని మీరు అనుకుంటున్నారా? ఒక పరిపాలనలో చాలా పెద్ద విషయం. అది చిన్న విషయం కాదది. అది దానికి తోడు ఏమైంది, తనకు అనుకూలంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో 2 3 వాళ్లకు కూడా చాలా ముఖ్యమైన శాఖలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు వర్గంతో పాటుగా రాష్ట్ర శాసనసభలో అదేవిధంగా కింది స్థాయి వరకు కూడా ఒక వర్గం మాత్రం బలంగా ఉందంటారు. ఆయన ఒక వర్గం అంటే క్రియేట్ చేసేసుకున్నాడు. అది భక్తితో ఉందా భయంతో ఉందా మనకు తెలియదు. నేనైతే భక్తితో ఉందని అనుకోవటం లేదు. భయంతో ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఉండవచ్చు. ఈ 2 కారణాలు ఉంటాయి. భక్తి ఏముండదు కాంగ్రెస్ పార్టీ. ఎవరి మీద ఎవరికి భక్తి ఉంటుంది? ఊరికి నటిస్తారు, అంటే బయటికి నటిస్తారు భక్తి ఉన్నట్టు. ఇప్పుడు ఆయన ఇంకా 3 తరాలు అంటే 3 టర్ములు ఉండొచ్చు అని ఎవరైనా చెప్పారనుకోండి, దాని భక్తి అంటామా? భక్తి అనడానికి ఏమి సాధించాడని చెప్పండి. ఇక్కడ 1.5 సంవత్సరములో ఏమి సాధించాడు?
ఓకే. అభివృద్ధి విషయంలో. ఇంకోటి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దీన్ని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే దీని తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కానివ్వండి ఒక్కటి కూడా ఖండన రాలేదు. ఏం చెప్పరండి వాళ్ళు. మామూలుగా అయితే మరి అదే వేరే వాళ్ళు మాట్లాడితే ఇప్పటికి సోకాజ్ నోటీస్ వచ్చిండాలి. రాలేదే. వేరే వాళ్ళ ఇంటికి వచ్చిండు కదా, వాళ్ళకి రాలేదు కదా, రాదు కూడా. ఇప్పుడు బలవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడితే అంత సులభంగా అధిష్టానం కూడా ఏమి పట్టించుకోదు, చూసి చూన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఏదో జరుగుతున్నాయి గుడుకుతున్నాళ్ళు అంటే ఏమైంది, ఇన్ఛార్జీలు మార్చుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు 3 మారిపోయినారు. 1.5 సంవత్సరం ఇన్ఛార్జీలు మారుస్తూ ఉంటారు. ఎందుకు? ఇన్ఛార్జీలు మారారు కాబట్టి మళ్ళా మనకేదో న్యాయం జరుగుతుందని అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఆశపడతారు. ఆ ఇన్ఛార్జి వచ్చి 4 రోజులు షో చేసేస్తారు, మళ్ళీ మారుతారు. అట్లా కాలం గడిచిపోతుంది. ఇప్పుడు 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఏం న్యాయం జరిగింది చెప్పండి? కానీ వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండంగా భావించాలా? ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకసారిగా ఇలాంటి పార్టీలో విభేదాలు రావడం కొంతవరకు ఆ పార్టీకి ప్రతిఘటన అనుకోవాలా? ఖచ్చితంగా రాబోయేటువంటి మామూలుగా సహజంగా అయితే ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఎందుకు అంటే అనుకూలంగా లేకపోతే రేపు నిధులు రావు, ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ లో అని చెప్పి సర్పంచులు కానీ, మండలాధ్యక్షులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీగా ఆలోచిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి అనుకూలమైన పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. వ్యతిరేకత పెరిగినప్పుడు ఖచ్చితంగా రేపు రిజల్ట్స్ మనం చూడబోతున్నాము లోకల్ బాడీ ఎన్నికల్లో. ఇప్పుడు ఏదో మాయ చేసి ఆర్డినెన్స్ ఇప్పించుకొని 42% మనం బీసీలకు ఇచ్చినట్టు బీసీలను అట్రాక్ట్ చేసుకోగలిగితే దండిగా సీట్లు వస్తాయేమో అని ఆశపడి ఆ స్ట్రాటజీలోకి వెళ్ళారు. బీజేపీ కౌంటర్ చేస్తున్నారు. అరే బాబు 42 బీసీలు కాదు 10% ముస్లింకి ఇచ్చేసారు, 32 బీసీలు అని. యాక్చువల్ గా 60% బీసీలు ఉన్నారు అని ఎలా లెక్కలు వచ్చాయో మనకు తెలియదు. పోనీ 42 అనుకున్నాం. మళ్ళీ ఆ 42లో ముస్లిం మైనార్టీలో 10 తీసేస్తే 32 కాలే. 32% మీద బీసీలు సంతృప్తికరంగా మాట్లాడతారా? రేపు ఓట్లేస్తారా? రిజర్వేషన్ పెడితే ఒకటి పోనీ చట్టబద్ధత లేదు. ఇక్కడే ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు కానివ్వండి, ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి టీడీపీ పార్టీతో ఢిల్లీలో భేటీ కానివ్వండి, ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి 42% ఆర్డినెన్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి దాంతో రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు సఖ్యతగానే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటామని ముఖ్యమంత్రి చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దీనికి ఆపోజిట్గా ఏమైనా నివేదికలు పోయి ఉండొచ్చా మీ అభిప్రాయంలో? అంటే ఇక్కడ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ రాష్ట్రానికి ఏ విధమైన నిధులు ఇవ్వాలి అనే దానిలో సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలని సమానంగానే చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఉండే విధానాన్ని బట్టి కొంచెం ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తోటి మెలిగే విధానాన్ని బట్టి కొంచెం నిధులలో ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. కానీ ఏదైనా కానీ అన్నిటినీ సమానంగానే చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఇక్కడ చేసేటువంటి కొన్ని పనులు, ఆయన చేసేటువంటి కొన్ని పనులు ఏంటిది అని అంటే, మొన్నటి విషయాన్ని తీసుకుంటే బనకచెర్ల ప్రాజెక్ట్ తీసుకుంటే మేము వెళ్ళే పాయింట్స్లలో అసలు బనకచెర్ల అనే విషయమే మేము అక్కడ మాట్లాడలేదు, అది మా ఎజెండాలోనే లేదు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది అది మెయిన్ పాయింట్ తోటి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని అందరికీ తెలిసిన విషయం. కానీ అక్కడ ఏంటిది అని అంటే, సరే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నివేదిక ఇచ్చేటప్పుడు కూడా అన్ని రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకునే చేస్తుంటుంది. కానీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటర్ ఏవైతే మన రాష్ట్రానికి రావడం కోసము నువ్వు పక్క రాష్ట్రంతో ఖచ్చితంగా కొట్లాడాలి, పోటీ పడాలి, తెచ్చుకోవాలి. అంతేగాని అక్కడ మాత్రం సైలెంట్గా ఉండి అక్కడ ఉన్న గురువు గారికి దండాలు పెట్టేసి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చెయ్యకపోతే అప్పుడు మేము ఫైట్ చేస్తాము అని అంటే, నువ్వు మనకి ఈ రాష్ట్రానికి ఎందుకు
ఎందుకు ఆ వాటర్ అవసరము, మా నీళ్లు మాకు ఇవ్వండి అనేదాన్ని నువ్వు సబ్మిట్ చేసే దాంట్లోనే నువ్వు క్లారిటీ ఉండి వెళ్ళాలి. కానీ అక్కడ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చినాక వాళ్ళు నివేదిక సమర్పించిన తర్వాత నువ్వు లొల్లి చేస్తే ఏమున్నది ఇక్కడ లాస్ అయ్యేది ఏంటిది? తనకేమి ఎటువంటి లాస్ కాదు. లాస్ అయ్యేది ఎవరు అంటే ప్రజలు లాస్ అవుతున్నారు. అట్లాంటి విషయాన్ని నువ్వు క్లారిటీ తోటి అక్కడ పోవాల్సింది ఉండే. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడడం అనేది తప్పు. లక్ష్మణ్ గారు, ఇంకోటి కూడా ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఈ అంశానికి సంబంధించి కొంతవరకు హీట్ పుట్టిస్తుంది. అసలు నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త ఎవరు అనేటువంటి అంశం ఇప్పుడు స్టేట్లో హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త అని ఎమ్మెల్యే తనను తాను చెప్పుకుంటున్నారా, లేక వచ్చే 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి అంశానికి సంబంధించి విమర్శ చేస్తున్నారా ముఖ్యమంత్రి పైన? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను నికార్సైన కార్యకర్తలు అని చెప్తాం మనం. ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది? కాంగ్రెస్ నుంచి కానే కాదు కదా. ఆయన సరే తనేదో బీజేపీకి సంబంధం ఆర్ఎస్ఎస్ లో ఉన్నానని చెప్పుకున్నా కూడా అతని జీవితం తెలుగుదేశంతో స్టార్ట్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, స్టేట్ కి పిసిసి అధ్యక్షుడిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పాదయాత్ర చేశారు, కృషి చేశారు, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు చాలా వరకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు కదా. ఇప్పుడు అసంతృప్తి లేకుండా చాలా వరకు మంత్రివర్గం కూడా ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కదా. లేదు, అసంతృప్తి లేదన్నది పొరపాటు. చెప్పాను కదా, ఇట్లా గుప్పిట్లో ఉంది వ్యవహారం. ఎప్పుడు అది ఇట్లా తెచ్చుకుంటుందో తెలియదు. ఖచ్చితంగా మీరు ఎవరినైనా అడగండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ కొంతమంది కార్యకర్తలు కానీ అడగండి. బయట మాట్లాడుతున్నది ఒకటి, లోపల వాళ్ళు చెప్తున్నది ఒకటి. పూర్తిగా అసంతృప్తితో మాట్లాడుతున్నారు. మా పని ఏమీ జరగటం లేదు, మా పనులు ఆయన ఇష్టమైనటువంటి పనులు మాత్రమే జరుగుతున్నవి, ఏవైనా సరేవి. అంటే అందరూ సమయం కోసం వెయిట్ చేస్తున్నారంటారా? అందరూ సమయం కోసం వెయిట్ చేస్తున్నారంటారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంచెం ముందుగా బయటపడ్డారంటారా? సమయం కోసం వేచి చూస్తున్నమాట వాస్తవము. దేనికైనా కూడా సమయం అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పటాపంచల ఈ రోజులు కూడా వస్తాయి. కానీ ఎలా మేనేజ్ చేస్తాడనేది చూద్దాం. మరి ఆయనకి ఏ ధైర్యంతో అతను నేనే మళ్ళీ సీఎం అని చెప్పుకున్నాడో మరి ఆయన అంతర్గతంగా ఆయనకు తెలుస్తుంది ఆ ధైర్యం ఏందో. అది కాంగ్రెస్ పార్టీలో ఆ ధైర్యం ఉన్నప్పటికీ కూడా అది నిలబడుతుందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఢిల్లీలో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన మీరు అన్నట్టు ఏంటి, కేంద్రంతో సఖ్యతగా ఉన్నాడు, అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళతో అంటే తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడుతో సఖ్యతగా ఉన్నారు. మళ్ళీ ఒక రకంగా బీజేపీ వాళ్ళు అంటే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్టే బీజేపీతో సఖ్యతగా ఉన్నట్టే కదా ఉన్నాడు అని అన్నప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళతో సఖ్యతగా ఉన్నాడు అని అంటున్నారు. ఇంతమంది సఖ్యతగా ఉన్నాడు అంటే వాటి మీద అది ఎందుకు ఇతను అలా వ్యవహరిస్తున్నాడు అనే దాని మీద నిఘా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉండరు. 100% నిఘా పెట్టి సమాచారం సేకరిస్తారు, నో డౌట్. ఇంకా మీకు ఒక విషయం చెప్పను, అది నేను ప్రూవ్ చేయలేను, కానీ తను అవసరమైతే సెక్యూరిటీ కూడా వదిలేసి ఎవరితో మాట్లాడాలని అనుకుంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసి వస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి మీద. నైట్ టైం మరి ఏం చెప్పాలి మనం దానికి? నాకైతే కరెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అలా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ మనకే తెలిసినప్పుడు వాళ్ళకి తెలియదు. ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఊరుకుంటారు వాళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది వస్తుంది కదా. ఇప్పుడు కూడా అధిష్టానం కూడా సమయం కోసం వెయిట్ చేస్తుంది అనుకోవచ్చా? అంటే పూర్తి స్థాయిలో ఏదైనా మార్పులు చేర్పులు అనుకోనివ్వండి, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ లో వచ్చినటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అధిష్టానం కూడా మౌనంగా ఉండడానికి రీజన్స్ ఏంటి? రీజన్ ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రీజన్ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏం ఆరోపిస్తున్నారు, నెల ముడుపులు అందుతున్నాయి, అధిష్టానానికి సజ్జులు పోతున్నాయి అంటున్నారు కదా. నేనైతే అది చెప్పలేను, కానీ వాళ్ళైతే చెప్తున్నారు కదా. లేకపోతే కారణాలు వేరే కారణాలు ఏముంటాయి ఇంక చెప్పండి. ఇప్పుడు ప్రజారంజకమైన నాయకుడైతే
అధిష్టానం కూడా భయపడతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు, ప్రజారాధ్య నాయకుడిగా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇంటింట్లో దీపం పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఆయనది. అందువల్ల వాళ్ళు ఆలోచించారు, ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు, మళ్ళీ మనకు అధికారం నువ్వు తీసుకొస్తే రెండోసారి నువ్వే ఉందువు అని చెప్పి ఆయనకు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు. అది కంటిన్యూ అయ్యాడు. ఆయన దురదృష్టం చనిపోయాడు. ఇప్పుడు ఈయన ఏమి ప్రజారంజకుడు నాయకుడుగా ఉన్నాడు మీరు చెప్పండి చూద్దాం. దాన్ని ఆలోచించి మళ్ళీ ఈయననే ఉండని అని చెప్పడానికి ఎక్కడ ప్రజారంజకుడుగా పనిచేస్తున్నాడు? లేదు కదా. పూర్తి స్థాయిలో చూద్దాం మనం కూడా, ఎందుకంటే చాలా వరకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి విభేదాలు, ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఎంతవరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి ముసలం వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం కూడా పరిశీలిద్దాం. ఈరోజు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మూర్తి గారికి, అదేవిధంగా కాసు శిల్ప గారికి, ఉప్పాల లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వచ్చేటువంటి ఎన్నికల మీద, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది, రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద అధిష్టానం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదా మందలిచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా ఈ కామెంట్స్ ని ఆయన యొక్క వ్యక్తిగత కామెంట్స్ గా చిత్రీకరించేటువంటి అవకాశం ఉందా? దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా కేంద్ర కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఇది వాల్టి మెగా డిబేట్. రేపటి మెగా డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.